ఫోన్ ఓపెన్ చేయాలని అనిపించినప్పుడు నేను ఫోన్ ఓపెన్ చేయకూడదు అని అనుకుని కూడా ఎందుకు ఓపెన్ చేస్తున్నావో తెలుసా? ఎందుకంటే నీ బ్రెయిన్‌కి ఆగు అని చెప్పడం నువ్వు నేర్పించలేదు. ఈ వీడియోలో అదే నేను నీకు నేర్పిస్తాను. సింపుల్‌గా, స్లోగా, పర్మనెంట్‌గా. సో, డే 1లో ఆల్రెడీ మనం క్లారిటీ బిల్డ్ చేసాం. ఈ డే 2లో ఈరోజు మనం డిస్ట్రాక్షన్స్‌తో ఫైట్ చేయకుండా డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు మనకి వచ్చే రియాక్షన్‌పై కంట్రోల్ పెంచుకుందాం. ఈ డే 2లో మీరు చేయాల్సిన 3 వర్క్స్ ఏంటంటే ఫస్ట్‌ది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అని అనొచ్చు. ఈ టాస్క్ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ఇదే గేమ్ చేంజర్. టాస్క్ ఏంటంటే మీ ఫోన్‌ని ఓపెన్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్ గా ఓపెన్ చేయొద్దు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత ఫోన్ ఓపెన్ చేయండి. ఇలా చేస్తే ఫోన్ ఓపెన్ చేయాలి అనేది ఒక ఫీలింగే గాని ఒక కమాండ్ ఏం కాదని మీ బ్రెయిన్ కి మీరు మెసేజ్ ఇస్తున్నట్లే. సో ఈ డే 2లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకండి. యాప్స్ డిలీట్ చేయకండి. నోటిఫికేషన్ ఆఫ్ చేయకండి. మెయిన్ గా ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఫోన్ చూడగానే ఆర్ ఫోన్ ఓపెన్ చెయ్యాలని ఆలోచన రాగానే ఆ ఇన్స్టెంట్ రియాక్షన్ ని బ్రేక్ చేద్దాం. అండ్ డే 2లో టాస్క్ 2 ఏంటంటే ఇప్పుడు డే 1కి మళ్ళీ వెళ్దాం. మీరు రాసిన మోస్ట్ పవర్ఫుల్ రీజన్ గుర్తుందా? ఎందుకు నేను నా గోల్ సాధించాలి అనే క్వశ్చన్ రాయమన్నాను కదా, ఆ రీజన్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆ రీజన్ నే ఇప్పుడు మీరు ఒక విజువల్ పాయింట్ లాగా మార్చుకోవాలి. సో మీరు ఈ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఆప్షన్ ఏ మీ రీజన్ ఫోటో తీసి ఫోన్ లాక్ స్క్రీన్ ఆల్ వాల్ పేపర్ గా సెట్ చేయండి. ఆప్షన్ బి నోట్బుక్ ఫస్ట్ పేజ్ లో బిగ్ బోల్డ్ లెటర్స్ లో రాయండి. యాక్చువల్ గా ఎందుకు రాయిస్తున్నాను ఇలాగా? ఇందాకే డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు 2 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పాను కదా, ఆ 2 మినిట్స్ వెయిటింగ్ టైమ్ లో మీ కళ్ళు ఈ రీజన్ మీద పడాలి. అప్పుడు మైండ్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకు నువ్వు ఫోన్ ఓపెన్ చేయట్లేదు అని. వెంటనే చెప్పాలి, నా రీజన్ వల్లనే నేను ఫోన్ ఓపెన్ చేయట్లేదు అని. సో అలాగ మీరు స్లోగా డిస్ట్రాక్షన్స్ నుండి బయటపడతారు. అండ్ టాస్క్ 3 ఏంటంటే మీ గోల్ రిలేటెడ్ ఒక స్పెసిఫిక్ టాస్క్ చూస్ చేసుకుని ఒక 40 మినిట్స్ టైం బ్లాక్ షెడ్యూల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 3 చదవడం లాగా. సో చదివేటప్పుడు ఫోన్ లేదు, నోటిఫికేషన్స్ లేదు, మల్టీ టాస్కింగ్ లేదు. నువ్వు అండ్ నీ వర్క్ అంతే. బ్రో చదవమన్నావు బానే ఉంది, కానీ మరీ హాఫ్ అన్ అవర్ స్టడీ ఏంటి బ్రో అని అంటే, యాక్చువల్లీ ఈ 40 మినిట్స్ స్టడీ టైం పర్పస్ ఏంటంటే మైండ్ ఎలా డ్రిఫ్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయడం కోసం. ఫోన్ ఓపెన్ చేయాలి అని ఎప్పుడెప్పుడు వస్తుందో నోటీస్ చేయడం కోసం. ఒక 40 మినిట్స్ ఈ ఫోన్ లేకుండా కూర్చుంటే వచ్చే డిస్కంఫర్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. ఈ 8 డేస్ ఫోకస్ జర్నీలో ఫస్ట్ కన్సిస్టెన్సీ డెవలప్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇంటెన్సిటీ పెంచుతాను. అండ్ ఆ తర్వాత వర్క్ వాల్యూమ్ పెంచుతాను. సో డే 1లోనే నువ్వు టాపర్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ కూర్చుని వర్క్ ని కాసేపు కాన్సన్ట్రేటెడ్ గా చేస్తే చాలు. సో డే 1లో వర్క్స్ పర్ఫెక్ట్ గా చేయకపోతే ఇట్స్ ఓకే, ఏం బాధపడకండి. కానీ 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. ఒకవేళ మైండ్ డ్రిఫ్ట్ అయితే జెంటిల్ గా మళ్ళీ వర్క్ లోకి తీసుకురండి. చేయలేకపోతున్నాననే గిల్ట్ వద్దు, వర్క్స్ ఫినిష్ చేయలేకపోతున్నాననే యాంగర్ వద్దు. ఫోన్ వాడాలి అని అనిపించింది అనుకోండి, 2 మినిట్స్ డిలే రూల్ అప్లై చేయండి. 2 మినిట్స్ వెయిట్ చేసి మీ రీజన్ ని చూడండి. ఫోన్ ఓపెన్ చేయండి. డే 1లో స్టార్ట్ చేసిన స్లీప్ సైకిల్ ని మనం డే 2లో కూడా కంటిన్యూ చేయాలి. 4:45 PM కి స్లీప్, 6:30 AM కి వేకప్. అండ్ ఫోన్ 35 మినిట్స్ ముందే పక్కన పెట్టేయాలి. అండ్ డే 1 కంప్లీట్ చేసినందుకు కంగ్రాట్స్. ఇది చాలా పెద్ద విన్. నీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నావు. ఈ రోజు ఇంకా మీకు డే 1 ఛాలెంజ్ జరుగుతూ ఉంటుంది. అండ్ డే 1లో నెక్స్ట్ డే 6:30కి లేవమని చెప్పాను కదా, సో మీకు డౌట్ రావచ్చు, రేపు మార్నింగ్ 6:30కి లేచాక ఏం చేయాలి? సో ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచాక ఒకటే రూల్ ఫాలో అవ్వు. ఫస్ట్ 30 మినిట్స్ ఫోన్ పట్టుకోకుండా ఉంటే చాలు. ఫోన్ ముట్టుకోకుండా ఏం చేసినా నాకు ఓకే. సో ఈ 8 డేస్ లేజర్ ఫోకస్ ఛాలెంజ్ లో జాయిన్ అవ్వాలంటే ఈ ప్లేలిస్ట్ లో వీడియోస్ ఫాలో అవుతూ జాయిన్ అయిపో. ఇట్స్ నెవర్ టూ లేట్. అండ్ ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళిపోయేవాడు కాదు నువ్వు, డెసిషన్ తీసుకునే పర్సన్ కాబట్టి కామెంట్ సెక్షన్ లో డే 2 డన్ అని టైప్ చేసి వెళ్ళు. డే 3లో మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నాం. డోంట్ మిస్ ఇట్.